వీడియో పెద్ద మిషన్ అండి ఇది. ఈ పెద్ద మిషన్ కి దారం దిగుతుంటే మాటికి దారం దిగుతుంటే ఎలా సరి చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి ఈ మిషన్ ని చూడండి రిపేర్ ఎలా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. అసలు ఫస్ట్ దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దామండి ముందు ఈ మిషన్ కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ దేంట్లో పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ ఇలా 2 ప్లేట్ల మధ్యలోకి వచ్చినాక ఇలా రావాలండి. ఇలా వచ్చినాక ఇక్కడ చూడండి ఈ పాయింట్ లో ఇలా ఎక్కించుకోవాలండి. తర్వాత ఇలా నీడిల్కి ఎక్కించుకోవాలి. ఈ మిషన్ ఎలా కుడుతుందో చూద్దాం. ఇది మిషన్ కంప్లైంట్ ఏంటంటే దారం దిగుతుందని చెప్పి తెచ్చారండి మిషన్. ఇది మన కాడికి ఇది దారం దిగుతుందని దాని గురించి మనం ఇప్పుడు ఎలా సరి చేయాలని దాని గురించే ఈ వీడియో అండి. చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు అండి మిషన్ అనేది కూడా. చూడండి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, సౌండ్ కూడా వస్తుంది. ఇదండి థ్రెడ్ కట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి థ్రెడ్ కట్ అయిపోయింది. స్టిచ్ కూడా బాగా లాగినట్టుగా వస్తుందండి. కుట్టు కూడా అంత నీట్గా అనిపించటం లేదు. కింద వైపు బాగానే ఉన్నా పై వైపు కూడా అంత నీట్గా లేదు. ఇక్కడ దారం దిగుతున్నట్టుగా చూపిస్తుందండి. దీనికి మనకు 2 అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ చూసుకోవాల్సిందల్లా మనము ఈ థ్రెడ్ అనేది ఎలా వస్తుందో చూసుకోవాలి. ఇలా లాగి చూస్తే మనకి దారం అనేది ఎక్కువ టైట్ వస్తుందా ఎక్కువ లూజ్ వస్తుందా కూడా చూడాలండి. ఎక్కువ టైట్ వచ్చినా కూడా మనకి మిషన్ అనేది దారం దిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ చూసుకోవాల్సింది ఇదండి. ఇది చూసుకోవాలి. ఫస్ట్ కొంచెం లూజ్ చేసి చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా టైట్ వస్తుంది, కొద్దిగా లూజ్ చేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇలా ప్లేట్స్ మధ్యలో కూడా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఇక్కడ దీన్ని ఇలా అనుకున్నా ఈ డస్ట్ మొత్తం పోయినా కూడా నీట్గా వస్తుందండి. ఇది ఇలా చూడండి, ఇది చాలా ఇలా వస్తుంది. తర్వాత కూడా ఇక్కడ చూడండి ఈ ప్లేటు ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడ ఈ ప్లేట్కి కూడా ఒక కటింగర్లో లేకపోతే ఒక స్క్రూడ్రైవర్ లాంటిది తీసుకోండి. స్క్రూడ్రైవర్ లాంటిది తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నాక మీకు ఇది ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ కూడా ఉంటుంది మనకి. ఈ 2 స్క్రూస్ కూడా తీసుకోండి. 2 స్క్రూస్ తీసుకున్నాక తీసుకోవాలండి. రెండు స్క్రూస్ ఇలా తీసుకున్నాక ఈ ప్లేట్ బయటకు తీయండి. ఈ ప్లేట్ బయటకు తీసిన తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది చూడండి, ఈ ప్లేట్ అంతా కూడా ఇక్కడ బాగా రఫ్గా ఉంది చూడండి. హోల్స్ అన్ని బాగా రఫ్ అయి ఉన్నాయి, బాగా చాలా రఫ్ అయి ఉంది చూడండి. ఇలా రఫ్ అయి ఉన్నా కూడా మనకు థ్రెడ్ కట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ఈ హోల్ కూడా ఇంత పెద్దది ఉన్నా కూడా మన క్లాత్ అనేది లోపలికి లాగేస్తూ కుట్టి సరిగ్గా అనిపించదండి. సో అందుకని మనం వేరే ప్లేట్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అప్పటికప్పుడు మనకి వేరే ప్లేట్ చేంజ్ చేసుకున్న టైం లేదు, వేరేది మన కాడ లేదనుకున్నప్పుడు కూడా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి పేపర్ తీసుకొని ఈ లోపల హోల్స్ అంతా ఈ రఫ్ అనేది లేకుండా చేయాలండి. ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా ఈ రఫ్ అనేది లేకుండా చూసుకోవాలండి. పై వైపు ఈ రఫ్ లేకుండా, తర్వాత ఇటు బ్యాక్ సైడ్ కూడా ఇలా రఫ్ లేకుండా చేసుకోవాలండి. రఫ్ లేకుండా చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మధ్యలో కూడా మనం జస్ట్ ఇలా ఏదైనా ఈ కాగితాన్ని ఇలా పంపించుకొని ఈ హోల్ మధ్యలో కూడా ఏం లేకుండా చూసుకోవాలండి. ఇలా చూసుకున్నాక ఇక్కడ చూడండి ఇప్పుడు స్మూత్నెస్ వచ్చేసింది కదా. ఇందాక రఫ్గా ఉంది, ఇక్కడ చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇలా స్మూత్గా వస్తున్నా కూడా మనకి సరిపోతుంది. లేదంటే మనం కొత్త ప్లేట్ అయినా ఇలా కొత్తది ఇలా నీడిల్కి మీకు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏమి ఎక్కడ కూడా కొంచెం కూడా రఫ్నెస్ తగలదండి. ఇలా రఫ్ తగిలినా కూడా మన క్లాత్ అనేది లాగేస్తుంటుంది, ప్లస్ దారం దిగుతుంటుంది. మనకి ఇప్పుడు వచ్చిన కంప్లైంటే మెయిన్ దారం దిగటం. ఈ దారం దిగడం కంప్లైంటే మనకి ఈ మిషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ రెండోది కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఈ నీడిల్ అనేది కూడా ఎలా పెట్టామని కూడా గమనించాలండి. ఈ నీడిల్ అనేది ఈ పాయింట్కి కూడా తగిలితుందో లేదో చూసుకోవాలి. ఈ పాయింట్ ఈ నీడిల్ తగిలిందన్నా కూడా మనకు దారం కట్ అవుతుంది. రెండో వచ్చేసి నీడిల్ రివర్స్ పెట్టున్నా కూడా మనకి దారం అనేది కట్ అవుతుందండి. ఇక్కడ చూడండి నీడిల్ పెద్ద మిషన్ దేనికైనా సరే పైనంతా రౌండ్ ఉంటుందండి.
చిన్న మిషన్కి ఏంటంటే ఒక సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ఒక సైడ్ రౌండ్ ఉంటుంది. కానీ పెద్ద మిషన్ అనే దానికి దేనికైనా సరే మొత్తం టోటల్ రౌండ్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ నీడిల్ పెట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిన్న గుంటలా కానొస్తుంది చూడండి ఒకసారి, చాలా చిన్న గుంట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక సైడ్ వచ్చేసి బారు గాడి కనిపిస్తుందండి. ఇక్కడ ఈ బారు గాడి వచ్చేసి బయట వైపు కండి ఈ చిన్న గుంట ఉంది, ఇక్కడ బాగా గమనిస్తే చిన్న గుంట లాగా ఉంటుందండి. ఈ చిన్న గుంట లాగా ఉన్నది ఈ మిషన్కి ఇటు బ్యాక్ సైడ్కి రావాలండి, ఇటు సైడ్కి రావాల్సి ఉంటుంది. ఇటు సైడ్కి వస్తే ఈ చిన్న గుంట అనేది ఇటు సైడ్ వైపుకి రావాలి. ఈ నీడిల్ పెట్టుకునే విధానం ఇలా ఉంటుందండి. మళ్ళీ పైకి ఎంతవరకు అయితే వెళ్ళిపోద్దో అంతవరకు పోనిచ్చేసి ఈ నట్టు టైట్ చేసుకోండి. ఇది సైడ్కి రాసి ఉండకూడదు. చూడండి ఈ నీడిల్ ప్లేట్ మళ్ళీ నాకు ఆడ కొత్తది ఉంది కానీ చేంజ్ చేస్తున్నాను. లేదంటే పాతదే పెట్టి కూడా చూద్దామండి. మనం చేసిన కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూద్దాం. పాతది కూడా పెడతామండి. చూడండి పాతదే పెడుతున్నాను నేను. ఈ పాతదే పెట్టి మళ్ళీ ఇలా బిగిస్తున్నాను చూడండి. ఈ పాతదే మళ్ళీ బిగిస్తున్నాను చూడండి. ఈ ప్లేట్ బిగించేటప్పుడు కూడా మరీ ఎక్కువ టైట్ ఉండకూడదండి, మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదండి. ప్లేట్ కదలకుండా ఉండదు, వీలంత వరకు టైట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఆ పక్క నుంచి వీడియో వేరే దాంట్లో పెడదాం.